ఉగ్రవాదం కొత్త రూపంలో జడలు విప్పుతోంది. ఎక్కడో ఆస్ట్రేలియా, ఎక్కడో బ్రిటన్, ఎక్కడో అమెరికా, ఎక్కడో కెనడాలో కూర్చుని భారతదేశంలో ఉద్యమాల పేరుతో అరాచకాలు చేయడానికి ప్రయత్నించారు ఖలిస్తానీలు. భారతదేశంలోని పంజాబ్ను ముక్కలు చేసి, పాకిస్తాన్లోని పంజాబ్ను ముక్కలు చేసి, ఈ రెండు ముక్కల్ని కలిపి ఒక దేశంగా చేసి సిక్కు రాజ్యం స్థాపించాలనేటటువంటి విచిత్రమైనటువంటి వింత ప్రవృత్తి కలిగినటువంటి నేర చరితులైనటువంటి రాక్షస జాతి ఈ వర్గం. మొత్తం సిక్కులు ఈ వర్గంలో లేరు. దీన్ని సమర్థించేవాళ్ళు అతి పరిమితమైనటువంటి వాళ్ళు. వీళ్ళు చివరికి ఏ స్థాయికి దిగజారిపోయారయ్యా అంటే క్వశ్చనే లేదు అన్నటువంటి పాయింట్, భారతదేశం నుంచి ముక్కలు చేస్తామనేటటువంటి పాయింట్. ఇప్పుడు ఆయా దేశాల్లో భారత విదేశాంగ విధానం వలన వాళ్ళని తరిమి కొడుతున్నారు, తిప్పి కొడుతున్నారు. కెనడాలో కూడా వాళ్ళని తీవ్రవాదులు గుర్తించారు, బ్రిటన్లో అరెస్టులు చేస్తున్నారు, అమెరికాలో ఊరుకోవట్లేదు, అలాగే ఆస్ట్రేలియాలో నిషేధమే ప్రకటించున్నారు. కాబట్టి ఇప్పుడు ఇక హింసా చర్యలకి దిగుతున్నారు. పంజాబ్లో నిన్న జరిగినటువంటిది డిఐజీని టార్గెట్ చేసి బీఎస్ఎఫ్ మీద దాడులు చేశాం మేమే అని ప్రకటించారు. అంటే క్రమంగా భారతదేశంలో పంజాబ్లో తీవ్రవాదాన్ని పెంచే ప్రయత్నం జరుగుతోంది. ఏం చేయాలి, ఏం చేస్తారో చూడాలి.